మనస్ఫూర్తి అభినందనలు. మరి ఈరోజు యువకులకి, యువతులకి, యంగ్ పీపుల్కి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి నేను తక్కువ రాజకీయం మాట్లాడతాను, ఎక్కువ ఉపయోగపడేది మాట్లాడతాను మీకు. ఒకటి, నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే అది చాలా అదృష్టం. నేను కూడా మీలాగనే ఇక్కడ నుంచి కూర్చొని ఎంతోమంది స్పీచ్లు విన్న వ్యక్తిని. మీరు అనుకోవచ్చు, ఒక మనిషి జీవితంలో పైకి వెళ్ళాలి అంటే తెలివితేటలు ఉండాలి, లేకపోతే డబ్బు ఉండాలి, లేకపోతే చదువుకున్న విద్యావంతులైనటువంటి తల్లిదండ్రులు ఉండాలి అని. కానీ ఒకటే చెప్తున్నాను, ఈ మూడు ఏమీ అవసరం లేదు మీకు. ఎందుకంటే దానికి ఉదాహరణ రామాంజనేయులు గారు, నేను. వారికి తల్లిదండ్రులు లేరు. నేను చదువుకున్న తెలుగు మీడియం, ఒక నార్మల్ మున్సిపల్ హై స్కూల్లో. నేనేమి విపరీతమైన తెలివైన వ్యక్తిని కాదు, నాకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కావాల్సినవి రెండే రెండు. ఒకటి, మీరు ఏదో ఒకటి సాధించాలనేటువంటి పట్టుదల, సెల్ఫ్ మోటివేషన్. రెండోది, సాధించడానికి అవసరం ఏదో కలలగంటం కాదు, కలలు సాధించుకునే విధంగా ప్రతిరోజు మీరు వేసేటువంటి అడుగులు, సెల్ఫ్ డిసిప్లిన్. ఈ రెండు ఉంటే మీరు ప్రపంచంలో అత్యంత ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మీకుండేటువంటి అవకాశాలు ఇంతకు ముందు ఎప్పుడూ లేవు. సమాజంలో ఉన్నటువంటి విజ్ఞానం, ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా మీ కళ్ళ ముందు ఉంది, మీ సెల్ ఫోన్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. ఇక్కడ ఉన్నారు ఫార్మసీ స్టూడెంట్స్, మీరు హార్వర్డ్లో ఉండేటువంటి ఫార్మసీ లెక్చర్స్ అన్నీ మీరు చూడవచ్చు. ఇక్కడ మీకు టీచింగ్ అర్థం కాకపోయినా మీరు ఇంటికి వెళ్ళి ప్లే చేసుకుంటే వస్తుంది. కాబట్టి మీకు గనక పట్టుదల ఉండి పైకి వెళ్ళాలి అని గనక ఉంటే మీకు ఏ సమాజంలో ఉన్నటువంటి ఏ అసమానతలు అడ్డురావు అని చెప్తా ఉన్నాను. రెండోది, మీరు బయటకు వచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. అయితే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కొంతమంది ఆటోలు నడుపుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోవాలి, చరిత్రలోకి ఒకసారి వెనక్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీకు అర్థం, ఈరోజు అమెరికా వెళ్ళి చూస్తే 20-30% కంపెనీలన్నిటిలోనూ తెలుగువారు ఉన్నారు, అన్ని కులమతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అత్యధిక శాలరీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎవరి వల్ల అయిందో మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, మీ తల్లిదండ్రులను అడగాలి. రెండోది, మీరు జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఒక బ్యాలెన్స్డ్ పద్ధతిలో వెళ్ళాలి. బ్యాలెన్స్ అంటే ఏది తక్కువ చేయకూడదు, ఏది ఎక్కువ చేయకూడదు. ఒక ఎంటర్టైన్మెంట్ అయినా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి, చదువైనా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆల్రౌండర్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన మీకు సక్సెస్ రాదు. పుస్తకాలతో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవాలి, ఎదుటివారితో కలిసి పనిచేసే విధానాన్ని నేర్చుకోవాలి, ఎదుటివారు ఎలా ఆలోచిస్తారో మీరు తెలుసుకోవాలి. ఇలా ఒక టీం వర్క్గా చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే మీరు కూడా నాలాగా ఇలా ముందుకొచ్చి మాట్లాడగలుగుతారు. అదేవిధంగా యువత, ఈ సమాజాన్ని మార్చగలిగిన శక్తి మీకు ఒక్కటే ఉంటుంది. మీరు గొంతెత్తి ప్రశ్నించవచ్చు, తలెత్తి నిలదీయవచ్చు. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే, ఒకరోజు తెలంగాణ ఉద్యమం చూస్తే, ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం అయినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి వెంకయ్యనాయుడు గారు ఒక విద్యార్థి దశ నుంచి వచ్చారు, ఆయన ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళగలిగారు. కాబట్టి విద్యార్థులు అనేవాళ్ళు మీరు తలుచుకుంటే ఈ సమాజంలో మార్చలేనిది ఏమీ లేదు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఆలోచించండి, కష్టపడి పని చేయాలి, ఇష్టపడి పని చేయాలి. మీరు జీవితంలో ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ మనిషి ఏ రోజు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. వెళ్ళిపోయే రోజు మీరు ఆ రోజు ఏ విధంగానూ రిగ్రెట్ అవ్వకూడదు. అయ్యే నేను ఈరోజు ఇది చెయ్యలేకపోయానేటువంటి ఒక రిగ్రెట్ ఉండకూడదు. ఉండకుండా మీరు ఒక ప్లాన్ గీసుకొని అవసరమైతే తెలివైన వాడిని 4-5 విద్యావంతుల్ని మెంటర్స్గా పెట్టుకొని మీరు అన్నీ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు బుక్ రాసినప్పుడు 100 పబ్లిషర్స్కి పంపించాను. ఒక్కళ్ళు కూడా నాకు రిప్లై ఇవ్వలేదు. అయినప్పటికీ నేను నిరుత్సాహపడలేదు. రేపు మీరు కూడా ఎంతోమందికి బయటకు వెళ్ళినప్పుడు ఉద్యోగాలు ఉండకపోవచ్చు, అంత మాత్రాన మీరు నిరుత్సాహపడవద్దు. మీరు దానికి కసిగా ఒక బిజినెస్ ఐడియాలు ఆలోచించవచ్చు. మీకు ఉన్న స్కిల్స్, మీకు లేని స్కిల్స్ తోటి కాంప్లిమెంట్గా ఉండేటువంటి తోటి విద్యార్థులతో కలిసి బిజినెస్లు పెట్టుకోవచ్చు.
మంచి అధ్యాపకుల్ని లేకపోతే సమాజంలో సక్సెస్ అయిన వాళ్ళని మెంటర్స్గా పెట్టుకున్నారంటే కొన్ని రోజులు లేట్ అయినా కూడా మీరు సక్సెస్ అందుకుంటారు. కాబట్టి ఎటువంటి నిరాహ నిస్పృహలకి పోకుండా మాలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో కష్టపడితే మీరందరూ కూడా గొప్పవారు అవుతారని తెలుపుకుంటూ, అదేవిధంగా నేను ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. నాకే ఓటేయమని మీ అందరినీ నేను అడగట్లేదు, ఎందుకంటే మీరు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మీరు ఆలోచించుకోండి, మీరు ఇంటర్నెట్లో అన్ని చూసుకోగలరు, సెర్చ్ చేసుకోగలరు, వ్యక్తుల గురించి తెలుసుకోండి. ఒక తల్లిదండ్రులు చెప్పారనో, లేకపోతే అనాదిగా ఒక పార్టీకి ఓటు వేస్తున్నామనో, లేకపోతే టీవీల్లో మీడియాలో చూసే అడ్వర్టైజ్మెంట్స్ను చూసి మీరు ఓటు వేయవద్దు. మీ అంతటా మీరు జ్ఞానం పెంచుకోండి. ఏ వ్యక్తి మీకు ఈ సమాజానికి మేలు చేస్తారో అని తెలుసుకొని వారికి మాత్రమే ఓటు వేయండి. ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మీరు ఓటు వేయకపోతే ఈ సమాజం మారదు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి. ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.